నమస్తే, వెల్కమ్ టు మ్యాగ్నా టీవీ. నేను ఆదిత్య. బెట్టింగ్ యాప్స్ కి సంబంధించినటువంటి అంశంలో భాగంగా యూట్యూబర్ పరేషాన్ బాయ్స్ ఇమ్రాన్ కి సంబంధించినటువంటి అంశం కూడా వెలుగులోకి రావడం జరిగింది. సో గతంలో ఇమ్రాన్ కూడా బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేశారు కాబట్టి ఆ కోణంలోనే పోలీసులు దర్యాప్తు చేసి ఇమ్రాన్ ప్రమోట్ చేశాడు అని నిర్ధారణ అయిన తర్వాతే ఇమ్రాన్ కి కూడా పోలీసులు నోటీసులు జారీ చేసినట్టుగా తెలుస్తుంది. సో ప్రస్తుతానికి ఇమ్రాన్ కి సంబంధించి అంటే ఇమ్రాన్ పోలీసులు వివరణ ఇవ్వడానికి పోలీస్ స్టేషన్ కి అయితే అటెండ్ అవ్వలేదు. ప్రస్తుతానికి ఇమ్రాన్ పరారీలో ఉన్నట్టు తెలుస్తుంది. ఆయన అసలు ఇండియాలోనే లేడు అనే కూడా వినిపిస్తున్నాయి. మరోవైపు యూట్యూబర్ హర్ష సాయి అలాగే భయ్యా సన్నీ యాదవ్ కూడా వీళ్ళంతా కూడా ఎప్పుడైతే పోలీసులు వీళ్ళకి సంబంధించినటువంటి అంశాలు వెలుగులోకి బయటకు తీసుకొచ్చారో, వీళ్ళకి నోటీసులు జారీ చేశారో, వీళ్ళంతా కూడా ప్రస్తుతానికి ఇప్పుడు మనం మాట్లాడుకున్నటువంటి ఈ ముగ్గురు కూడా దుబాయ్ లో ఉన్నట్టుగా తెలుస్తోంది. బట్ దాని మీద స్పష్టత అయితే లేదు. ఇకపోతే ఇమ్రాన్ కి సంబంధించినటువంటి అంశం చూసుకుంటే, ఇమ్రాన్ కి సంబంధించి అంటే ముఖ్యంగా ఇమ్రాన్ ఒక యూట్యూబర్ గా ప్రజలకి తెలుసు. కొన్ని కామెడీ వీడియోలు చేస్తూ ఉంటాడు అండ్ కొన్ని పబ్లిక్ తో కొన్ని బైట్స్ కానీ ఇలాంటివి ఏవో చేస్తూ ఉంటారు తను యూట్యూబ్ వేదిక. ఇకపోతే ఇమ్రాన్ ని ఉద్దేశించి ప్రపంచ యాత్రికుడు నాన్ వేస్ట్ చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో వాటిని బేస్ చేసుకొని ఇప్పుడు ఇమ్రాన్ ఒక లేఖని రిలీజ్ చేయడం జరిగింది. సో అది కూడా నేరుగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారికి రాసినట్టు తెలుస్తోంది. ఒక్కసారి ఆ లేఖను మనం పరిశీలించినట్లయితే కేవలం అంటే ప్రపంచ యాత్రికుడు నాన్ వేసిన ఇమ్రాన్ ని ఉద్దేశించి మాట్లాడినటువంటి మాటలతో పాటు వారి కుటుంబ సభ్యులను ఉద్దేశించి ప్రపంచ యాత్రికుడు నాన్ వేష్ మాట్లాడినటువంటి మాటలకి ఇమ్రాన్ ఎక్కడో హర్ట్ అయినట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా వాళ్ళ తల్లిని ఉద్దేశించి ప్రపంచ యాత్రికుడు నాన్ వేష్ చేసినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో అవి ఇమ్రాన్ ని బాగా కలిచివేసినట్టుగా తెలుస్తుంది. సో నా తల్లిని, నా కుటుంబ సభ్యుల్ని వ్యక్తిగతంగా దూషించిన దానికి నేను చాలా చింతిస్తూ ఉన్నాను. సో దయచేసి ఈ మాటలు మాట్లాడినటువంటి నాన్ వేష్ ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తిపై ఎలాంటి చర్యలు తీసుకోవాలి, అసలు దీన్ని ఎలా చూడాలి, రేవంత్ రెడ్డి గారు మీరు కూడా ఒక్కసారి దీనిపైన దృష్టి పెట్టండి అనే కోణంలో కూడా ఆయన లేఖ రాసినట్టుగా తెలుస్తుంది. అండ్ మరోవైపు ప్రస్తుతానికి ఆయనకి కూడా నోటీసులు జారీ చేశారు కాబట్టి మరి ఈ నోటీసులకి ఆయన రెస్పాండ్ అవుతారా లేదా అంటే 100% ఇప్పటివరకు అయితే రెస్పాండ్ అవ్వలేదు. ప్రస్తుతానికి ఆయన పరారీలో ఉన్నట్టు తెలుస్తుంది అండ్ ఆయన ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ వస్తున్నట్టుగా తెలుస్తోంది. సో మరి ప్రస్తుతానికి ఇమ్రాన్ ఎక్కడున్నాడు ఏంటి అనే కోణంలో కూడా పోలీసులు ఏదైతే దానికి సంబంధించినటువంటి టెక్నికల్ ఆధారంగా కూడా ఇమ్రాన్ ని కనిపెట్టే ప్రయత్నంలో ఉన్నారట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే బెట్టింగ్ యాప్స్ వల్ల దాదాపుగా చాలా మంది అమాయకులు రోడ్డును పడినటువంటి పరిస్థితులు మనం చూసాం. దాదాపుగా ఇక్కడ హైదరాబాద్ పరిధిలో, తెలంగాణ పరిధిలో ఈ బెట్టింగ్ యాప్స్ వల్ల లాస్ అయినటువంటి 2000 మంది దాకా సూసైడ్ చేసుకున్నట్టు ఒక నివేదిక అయితే గతంలో బయటకు రావడం జరిగింది. కాబట్టి ఈ అంశాలన్నింటినీ బేస్ చేసుకుని ఇప్పుడు తెలంగాణ పోలీసులు దీనిపైన గట్టిగానే దృష్టి సారించారు అన్నట్టుగా తెలుస్తుంది. ఇటు చిన్న సెలబ్రిటీలు, పెద్ద సెలబ్రిటీలు అని చూడకుండా ఎవరెవరైతే బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేశారో వీళ్ళందరి పైన కూడా కేసులు నమోదు చేయడం జరుగుతుంది. సో మరి ఈ కేసులకి వాళ్ళు రెస్పాండ్ అవుతారా లేదా, వాళ్ళ వ్యక్తిగత లాయర్లు వచ్చి దీనికి ఏమైనా వివరణ ఇస్తారా, లేకపోతే తప్పైందని చాలా మంది కూడా ఇప్పటికే క్షమాపణలు కోరుతూ ఉన్నారు. మరి ఆ క్షమాపణలు ఇటు గవర్నమెంట్ యాక్సెప్ట్ చేస్తుందా, లేకపోతే జరిగిన నష్టం ఎలాగో జరిగింది కాబట్టి ఆ నష్టానికి బాధ్యత కూడా వాళ్ళే వహించాలి కాబట్టి బాధ్యత ప్రకారం వాళ్ళని మరి ఆ జైలుకు పంపిస్తారా లేదా అనే ప్రశ్నలు వినిపిస్తూ ఉన్నాయి.